హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయన్ క్రియేటివ్స్. మొదటగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో సంక్రాంతి స్పెషల్ ఏముంది, అప్పలును గాలిపటాలు. సో అప్పలు తినేసేసాం, ఇప్పుడు గాలిపటాన్ని అయితే ఎగిరేద్దాం. కాకపోతే ఈసారి కొంచెం డిఫరెంట్గా అయితే తయారైతే చేశాను. ఇది మనకు థర్మకోల్ షీట్ తోటి అయితే తయారు చేశాను. దీన్ని రొటేటింగ్ స్పిన్నింగ్ గాలిపటం అంటారు. సో ప్రతిసారి రొటీన్గా కాకుండా ఈసారి డిఫరెంట్గా ట్రై చేద్దామనేసి దీని అయితే తయారు చేశాను. సో ఇది ఎలా వర్క్ అవుతుందో, ఎలా తయారు చేస్తానో ఇదైతే మీకు చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి. దానికంటే ముందుగా మీకు ఇలాంటి క్రియేటివ్ వర్షన్ వస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే దీనికోసం ఒక థర్మకోల్ షీట్ అయితే తీసుకుంటున్నాను. దీన్ని మామూలుగా కొంచెం పల్చగా ఉండేది తీసుకోవాలా, మరీ వెయిట్ ఉండొద్దు. తర్వాత దీన్ని 15 సెంటీమీటర్స్ ఒక పక్క నిలువుగా పెట్టేసి, అలాగే 50 సెంటీమీటర్స్ ఒక పక్క పెట్టేసి మార్కింగ్ అయితే చేసేస్తున్నాను నిలువుగా అడ్డంగా. సో ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత దీని మీద లైన్ అయితే గీస్తాను. కొంచెం స్ట్రైట్గా అయితే గీయాలి, అటు ఇటు కూడా స్ట్రైట్ క్రాస్ పోకుండా చూసుకొని స్ట్రైట్గా అయితే గీసిన తర్వాత కటింగ్ అయితే చేసేస్తాను. సో ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత కట్ చేస్తాను. సో కొంచెం జాగ్రత్తగా కట్ చేయండి, ఎందుకంటే ఏం కట్ అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఒక ముక్క అయితే వస్తుంది. సారీ, కంచి కట్ కాలేదు, పర్ఫెక్ట్ కట్ అయిపోయింది. ఇప్పుడు కట్ అయిపోయిన తర్వాత దీనికి ఎడ్జెస్ కార్నర్స్లో అటు ఇటు కూడా కటింగ్ అయితే చేయాలా. సో ఇట్లా ప్లెయిన్గా అయితే ఉండొద్దు అనమాట. ఈ మెజర్మెంట్ తోటి అయితే ఈ విధంగా కటింగ్ చేసేసిన తర్వాత దీని మూలలను అయితే ఈ విధంగా మనకు కోణం టైప్లో అయితే కటింగ్ అయితే చేస్తాను. సో గాలి వచ్చినప్పుడు అది రొటేట్ అవ్వడం కోసం ఇదైతే యూజ్ అవుతుంది అనమాట. సో ఇది కొంచెం డిఫరెంట్ కైట్ అనమాట, మనకు రోజు చూసే కైట్స్ కంటే కాదు, డిఫరెంట్గా అయితే ట్రై చేద్దామనేసి దీని అయితే ఈరోజు అయితే ట్రై అయితే చేస్తాను. సో ఈ విధంగా కోణాలన్నీ కట్ చేసిన తర్వాత కోణంలో మనకు ఈ విధంగా అయితే షీట్ అయితే తయారవుతుంది ఫైనల్గా. ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ షీట్ని మనము ఒక రౌండ్గా ఉన్నటువంటి దాంట్లో పెట్టేయాలి. అది కూడా థర్మకోల్ షీట్ని రౌండ్గా కటింగ్ అయితే చేయాలా. సో దానికోసం అయితే నేను 13 సెంటీమీటర్స్లో ప్లస్ మోడ్లో అయితే గీస్తాను, ఎందుకంటే కట్ సర్కిల్ అనేది మెజర్మెంట్ అనేది కట్ ఉండాలి కాబట్టి. ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకొని ఇప్పుడు నేను ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ అయితే చేస్తాను. సో ఈ విధంగా ప్లస్ గీస్తే ఏంటంటే కట్ మనకు కట్ సర్కిల్ అనేది వస్తుంది. మరి కొంచెం పెద్దగా ఉంది కాబట్టి అంత సర్కిల్ గీయడం కొంచెం కష్టం కాబట్టి ఈ విధంగా అయితే ట్రై అయితే చేస్తాను. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా రౌండ్గా కటింగ్ అయితే చేసేస్తాను. సో కొంచెం పర్ఫెక్ట్గా అయితే రౌండ్గా అయితే వచ్చేసింది అనమాట. ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇప్పుడు సెంటర్లో 15 సెంటీమీటర్స్ పెట్టేసి లైన్ అయితే గీసాను. సో దీన్ని కూడా మధ్యలో కటింగ్ అయితే చేసేస్తే ఇప్పుడు మనం ఇందాక కట్ చేసింది ఉంది కదా, దాన్ని దీంట్లో పెట్టేయాలి. సో దానికోసం అయితే దీనికి ఇక్కడ చిన్న హోల్ అయితే చేసేసాను. ఈ విధంగా హోల్ చేసేసిన తర్వాత దానికంటే ముందుగా ఇప్పుడు థర్మకోల్ షీట్కి అటు ఇటు కూడా ఒక 2 చిన్న కట్టెపుల్లను అయితే పెట్టేస్తాను. తాడు కట్టడం కోసం ఇవైతే యూజ్ అవుతాయి అనమాట. దీనికి కొంచెం పెవికిల్ గమ్ అనేది రాసి, సో దీని లోపల చాలా జాగ్రత్తగా అయితే ఈ విధంగా అయితే అటు ఇటు కూడా పెట్టేశాను. ఇప్పుడు సెంటర్లో హోల్ చేశాను కదా సర్కిల్కి, సో దీంట్లో అయితే దీని అయితే ఈ విధంగా పెట్టేస్తాను. ఈ విధంగా పెట్టేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టాలి, ఎందుకంటే అది రౌండ్గా ఉంది కానీ కొంచెం పల్సర్ది తీసుకున్నాం కాబట్టి ఇరిగే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఇంకోటి ఇరిగితే మళ్ళీ ఇంకోటి కట్ చేసేసి మళ్ళీ పెట్టేసా. ఈ విధంగా పెట్టేస్తే మనకు సర్కిల్లో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు అటు ఇటు 2 పక్కల కూడా కార్డ్బోర్డ్ని కట్ చేసేసి దీనికైతే పెట్టేస్తాను. ఈ వుడ్ పీస్కి పెట్టేసి అది బయటికి రాకుండా ఇంకొక చిన్న ముక్కను కూడా పెట్టేసి దానికి కూడా పెవికిక్ అనేది రాసా. ఇప్పుడు దానికి అటు ఇటు కూడా తాడు అనేది కట్టేసాను. ఆ మూల ఈ మూల 2 మూలలు కట్టేస్తే మనకు ఇప్పుడు కైట్ ఎగరడానికి యూజ్ అవుతుంది. సో ఫైనల్గా అయితే ఇదన్నమాట. దీనికి థమ్సప్ బాటిల్ దారాన్ని అయితే కట్టేశాను. కట్టే మనకు చుట్టుకోవడానికి సింపుల్గా ఉంటుందని ఈ విధంగా అయితే సెట్ చేసా. ఇప్పుడు ఒకసారి మనం అయితే ఫ్లై అయితే చేద్దాం, ఓకేనా. సో ఇదే ప్లేస్ మనకు ఎగరేయడానికి ఎటువంటి అడ్డు కనుక ఉండదు కాబట్టి ఇక్కడ నేను ఏదైతే తీసుకున్నాను. సో మనకు ఎగిరేటప్పుడు ఊరికే తీగలు అయ్యి తడతా ఉంటాయి, అందుకే ఏ డిస్టర్బెన్స్ ఉండొద్దని నేను ఇక్కడ మా పక్కనే ఉన్నటువంటి చెరువు పక్కన ఉన్నటువంటి కాలా కాడికి అయితే వచ్చాను. ఇప్పుడు దీన్ని అయితే ఎగిరేద్దాం, చూడండి. ఓకే, చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎంతో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్, దిస్ రణదేవ్, బాయ్.